ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చాలామంది ఈ అమావాస్య తిథి గురించి కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే అమావాస్య తిథి 20వ తారీఖు అక్టోబర్ 20 నుండి మనకి 21వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. మరి లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. అమావాస్య పూజ ఎప్పుడు కూడా రాత్రిపూట చేసుకోవాలి. ముఖ్యంగా ప్రధానంగా లక్ష్మీ పూజ ముహూర్తం అంటే దీన్ని వృషభకాలం స్థిర లగ్నం అంటారు. సాయంత్రం 7:08 నుండి రాత్రి 8:18 వరకు మనం లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అంటే 1 గంట 10 నిమిషాలు. ముఖ్యంగా వృషభకాలం లక్ష్మీదేవిని పూజకి చాలా స్థిరత్వం కలిగి ఉంటుంది, ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. అలాగే అత్యంత శ్రేష్టమైన కాలంగా భావించాలి. అలాగే ప్రదోషకాల దీపం గురించి కూడా చెప్తాను. మనకి సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:18 వరకు మనం ప్రదోషకాల దీపం వెలిగించడం చాలా ఉత్తమం. అలాగే వృషభకాలం మొత్తం సమయం అంటే ఈ రాత్రి 7:08 నుండి రాత్రి 9:03 వరకు మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మరి అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటాం కదా గురువు గారు, మరి దాని పరిస్థితిని అడుగుతారు. ఖచ్చితంగా సాధకులు ఎవరైనా సరే 9 గంటల నుండి 12 గంటల సమయాన్ని ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి పూజ చేసుకోవడం, అలాగే మీ దగ్గర హతజోడి ఉన్న హతజోడికి పూజ చేసుకోవడం, లక్ష్మీ అమ్మవారికి చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించడం చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను చేయవలసిన చిన్న రాత్రి చేయవలసిన పరిహారాలు కూడా షార్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.